అండి అందరికీ. మా ఇంట్లో 3 పిల్లులు ఉండేవి లాస్ట్ వీక్ వరకి. 2 చిన్న పిల్లులు, 1 పెద్ద పిల్లి అండి. ఒక ఫెస్టివల్‌కి మా ఇంట్లో ఆ పెద్ద పిల్లి 2 పిల్లలని స్టోర్ రూమ్‌లో తీసింది. అయితే మేము కూడా అవి చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పి బయటికి కూడా పంపియలేదు. ఇంట్లోనే పెట్టుకున్నాము. అవి వాళ్ళ మమ్మీ మాది కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బట్ వచ్చింది. వచ్చి పిల్లలని తీసింది. సరే ఎక్కడికి పంపిస్తామని ఇంట్లోనే పెట్టుకున్నాము. ఇది వాళ్ళ మమ్మీ. అండ్ ఇది మాకు కూడా అలవాటైపోయింది. మాతో పాటు తినడం, తిరగడం, మాతో పడుకోవడం అట్లా చేస్తుండే. వాళ్ళ పిల్లలు కూడా చూస్తూ చూస్తూ కొంచెం పెద్దగా అయిపోయిండ్రు. ఆ కనిపించే ఆ నెక్స్ట్ రూమే వాళ్ళు ఉండేది. అండ్ రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ బ్యాక్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఎలా అంటే వాళ్ళ మమ్మీ ఇంకొక చిన్న పిల్లి 2 కలిసి బయటికెళ్ళినాయి. బయటికెళ్ళినప్పుడు మరి కుక్కలు తిన్నాయో తెలీదు, అవి ఎక్కడైనా వెళ్ళిపోయినాయో తెలీదు. బట్ పక్కన వేరే వాళ్ళు చూసిన వాళ్ళైతే కుక్కలు వెంబడి పడినాయి అని చెప్పినారంట మా ఇంట్లో వాళ్ళకి. సో మేము దాన్ని బట్టి అవి చనిపోయినాయేమో అని అనుకున్నాం. ఇంకా లాస్ట్ ఈ ఒక్క పిల్లే మా దగ్గర ఉండే. ఇంకా దీనికి వాళ్ళ మమ్మీ లేదు కదా అని చెప్పి మా మమ్మీ చూసుకుందనమాట. సో ఇది ఇలా చిన్న చిన్న బకెట్లో కూర్చోవడము, మాతో తిరగడం, ఆకలైతే అరవడం ఇట్లా చేస్తుండే. సో మాకు కూడా అలవాటు అయిపోయింది. బాగా అనిపించింది. ఇంకా అట్లనే పెంచుకోవడం స్టార్ట్ చేసినాం దీన్ని. ఇలా ఒక 2 మంత్స్ ఉంచుకున్నాం మేము. ఒక 2 మంత్స్ తర్వాత రీసెంట్‌గా పోయిన వీక్ నుంచి కనిపించట్లేదు, ఇంట్లో అస్సలు లేదు. మొత్తం వెతికినాం మేము. అది పడుకునే బెడ్ కానీ, మేము దాన్ని చూసుకున్న విధానం కానీ చాలా బాగా చూసుకున్నాము. నాకన్నా మా మమ్మీ, మా డాడీ ఎక్కువ బాగా చూసుకున్నారు. ఎందుకంటే నేను బేసిక్‌గా ఇంట్లో ఎక్కువ ఉండను, హాస్టల్‌లో ఉంటాను. నైట్ అంతా మా పేరెంట్స్‌ని పడుకోనిచ్చేది కాదు. ఇట్లా కాళ్ళు గీకడం కానీ, వాళ్ళ పైన ఎగిరడం కానీ ఇట్లా చేస్తుండే. అయినా కూడా వాళ్ళు విసుక్కోలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇష్టము. కాకపోతే నా అంత ప్రేమ చెయ్యరు, ఎత్తుకోవడం అట్లాంటివి. నాకైతే పెట్స్ అంటే చాలా ఇష్టము. నేను నా కోసం కూడా వాళ్ళు ఏమనరనమాట. ఇంకా పిల్లకి ఇష్టం కదా, ఎక్కడికన్నా పంపిస్తే మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పి వాళ్ళు కూడా ఇట్లా పంపియ్యరు. అండ్ ఇట్లా పూజ చేసినప్పుడు మేము బొట్టు పెట్టడం కానీ, అది ఎక్కువ మా దగ్గర కన్నా మా మమ్మీ దగ్గర ఎక్కువ పడుకోవడం, మా మమ్మీ దగ్గర ఎక్కువ ఉండడం చేస్తుండే. ఎందుకంటే దానికి ఆకలైన ప్రతిసారి మా మమ్మీ దగ్గరికి పోయి అరుస్తుండే, కిచెన్లోకి వెళ్ళి మా మమ్మీ పాలు పోస్తుండే. సో అది మా మమ్మీకి బాగా అలవాటు అయిపోయింది. నాకన్నా ఎక్కువ మా మమ్మీ వస్తే యాక్టివ్‌గా ఆడుకునేది. ఇప్పుడు కనిపిస్తలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. చుట్టుపక్కల మొత్తం వెతికాము, అది ఆడుకునే ప్లేసెస్ ఎక్కడెక్కడ ఆడుకుంటుందో అక్కడ దొరకలేదు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది కనిపించకపోయేసరికి. మీకు కూడా నాలాగే పెట్స్ అంటే ఇష్టమా? ఒకవేళ మీ పెట్ కనిపించకపోతే మీరెలా ఫీల్ అవుతారు?